వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు శ్రీనిధి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దిత్వ తుఫాను ప్రకాశం జిల్లాలో 14 మండలాలపై భారీ వర్షాల హెచ్చరిక, కలెక్టర్ అప్రమత్తం. దిత్వ తుఫాన్ ప్రభావంతో 13 బంగ్లాదేశ్ మత్స్యకారులు ఏపీ సముద్ర జిల్లాలో మైరన్ పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. దిత్వ తుఫాను ప్రభావంపై నెల్లూరులో సమీక్ష. జలాశయాల నీటి పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశాలు. ఇంటర్ అనంతరం ఉన్నత విద్యా అవకాశాలపై నానో సంస్థ కెరీర్ ఫేర్. 40కి పైగా విశ్వవిద్యాలయాలతో విద్యార్థులకు అవగాహన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ రాజబాబు చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో దిత్వ తుఫాన్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని తీర ప్రాంతంతో పాటు సమీపంలోని 14 మండలాలపై తుఫాన్ ప్రభావం ఉందన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, నాగులపాడు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూలపాడు మండలాలలో తీవ్రమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. అందుకోసం ప్రత్యేక అధికారులను ఆయా మండలాలను నియమించమన్నారు. గతంలో మనకి ముంతా సైక్లోన్ వచ్చింది. ముంతా సైక్లోన్లో మనం అందరం కూడా, అటు ప్రజలు, ఇటు అధికారులు, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా కలిసికట్టుగా మనం అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా దాని నుంచి మనం బయటపడడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే తుఫాన్కి దిత్వా అని పేరు పెట్టారు. ఇది మనకు తెలుసు. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా న్యూస్లో వస్తుంది. శ్రీలంక దేశాన్ని అయితే టోటల్గా డివాస్టేషన్ చేసి అన్నట్టుగా మనం కూడా చూస్తున్నాము. అది ఇప్పుడు టువర్డ్స్ ఇండియా నుంచి, అంటే సౌత్ నుంచి ఇట్లు నార్త్ వైపు ప్రయాణిస్తుందని మనకి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో దీని ప్రభావం మనకి ప్రకాశం జిల్లాలో 14 మండలాల్లో, అంటే మనకి వెస్ట్రన్ ప్రకాశంలో కనిగిరి నుంచి ఇట్లా టువర్డ్స్ ఎన్జీపాడు వైపు మనకి 14 మండలాలు ఇందులో ఉన్నాయి. ఆ 14 మండలాలు కనిగిరి, కొండేపి, కొత్తపట్నం, మద్దిపాడు, మర్రిపూడి, ఎన్జీపాడు, ఒంగోలు, పామూరు, పీసీపల్లి, తర్వాత పొన్నలూరు, ఎస్ఎన్పాడు, సింగరాయకొండ, టంగుటూరు అండ్ జరుగుమల్లి. సో ఈ 14 మండలాల్లో హెవీ రెయిన్ఫాల్స్, దాంతోపాటు హెవీ విండ్స్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి మనకు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి మండలంలోనూ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాము. తర్వాత ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండలం రిపోర్ట్ చేస్తున్నారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా టీం మనకి వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. సో వాళ్ళు నియర్లీ 30 పీపుల్ మనకి. ఏపీ సముద్ర జలాలలోకి 13 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు వచ్చారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తీరానికి చేరుకున్నారు. దిత్వ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లాకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. అయితే సముద్రంలోని అలదాటికి బంగ్లాదేశ్ మత్స్యకారుల దారి తప్పిపోయి ఏపీ జిల్లాలోకి ప్రవేశించారు.
దీంతో వారిని మైరన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గారా మండలం కళింగపట్నం కోస్టల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకున్నారు. సకుటుంబ నామ్ రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా ఉదయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. డిసెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నటీనటులు వారి పాత్రలో ప్రాణం పెట్టి నటించాలి అని అన్నారు. అలా నటించకపోతే ఇంటికి పంపిస్తారని చెప్పారు. తాను 100% కష్టపడ్డానని అన్నారు. बात करो आर तो नहीं माట్లాడు बेदरा इंजन खराब हो गया भैया है क्या होगा प्रॉब्लम बताओ उसका हिंदी से बात करो ज्यादा थोड़ा 20 दिन ఇంటర్ అనంతరం ఉన్నత విద్యా అవకాశాలపై నానో సంస్థ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆడిటోరియంలో కెరీర్ ఫేర్ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. 40కి పైగా విశ్వవిద్యాలయాలను పాల్గొన్న ఫేర్ను నానో సంస్థ డైరెక్టర్లు శ్రీనివాసరావు, కృష్ణ చైతన్య, కోఆర్డినేటర్ రాఘవాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు హాజరై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు వారి అనుమానాలను నివృత్తి చేశారని చెప్పారు. ఇంటర్ అనంతరం పలు రకాల కోర్సులు ఉన్నప్పటికీ విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, సాధారణ డిగ్రీలకే పరిమితం అవుతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కోర్సుల వివరాలు, ఆయా కోర్సులు పూర్తి చేసే ఏ రంగాలలో రాణించవచ్చు అనే అంశాలను వివరించినట్లు చెప్పారు. పనిచేస్తాయి సార్ అది అన్నిటికీ మైక్స్ మాట్లాడదామా? 1 minute.
పల్నాడు జిల్లా పెదకూరపాడు పోలీసులు శుక్రవారం రాత్రి ఎలాంటి అనుమతులు బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్టు 7 లారీలను పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ప్రత్యేక ఫిటింగ్ ఏర్పాటు చేసి బిల్లులు లేని లారీలను శనివారం ఎస్ఐ గిరిబాబు గుర్తించి స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి పట్టుబడ్డ లారీలను తహసీల్దార్ ద్వారా మైనింగ్ విభాగానికి అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో దుర్గాసింగ్ అనే నకిలీ బాబా పూజల పేరుతో తెలంగాణకు చెందిన ఒక దంపతులను 3.50 కోట్ల మోసం చేశాడు. వారి పొలంలో గుప్త నిధులు ఉన్నాయని తీయకపోతే పిల్లలకు ప్రాణాపాయం ఉందని నమ్మించి క్షుద్ర పూజల పేరుతో డబ్బు వసూలు చేసి ఢిల్లీకి తిప్పుతూ మోసం చేశాడని బాధితులు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎందుకు తల్లి అలా చేస్తా? అలా చేయను ఫస్ట్ ఏమా అట్లా చేయొద్దమ్మా. ఎందుకు అలా చేస్తా? ఎవరు? దుర్గా సింగ్ ఎవరుంటాడు ఇక్కడ? ఏం చేసినాడు చెప్పు. మాకు పూజల పేరు తీసుకుపోయి ఏమో దానం ఉందని చెప్పి తీయకపోతే చనిపోతారని చెప్పి మోసం చేసిండు సార్. ఏం చేసినాడు? ఎంత మోసం చేసినాడు? డబ్బులు తీసుకున్నారా? డబ్బులు తీసుకున్నాడు సార్. ఎంత డబ్బులు తీసుకున్నాడు? 3 కోట్ల దాకా తీసుకున్నాడు సార్. 3 కోట్ల? మొత్తం ఎవిడెన్స్ కూడా ఉన్నాయి సార్. అన్ని 3 కోట్ల? అదేదో అమ్మవారి బొమ్మ తీస్తానని చెప్పి తీసి దాన్ని అసలు నీకు 3 కోట్ల నుంచి వచ్చినాయమ్మా? మరి ఇచ్చినాం సార్. అమ్ముకొని ఫ్లాట్ అమ్ముకొని అన్ని తీసుకున్నాం సార్. ఇప్పుడు ఉన్నాయి సార్ ఎవిడెన్స్. ఇవ్వకపోతే మీరు చనిపోతారని చెప్పి బెదిరించి మరీ తీసుకున్నారు సార్. 3 కోట్లు తీసుకుని ఏం చేసినాడు? ఏదో సార్ ఏమో చేయాలి పూజ, ఆ పూజలు ఈ పూజలు చేయాలని తీసినారు సార్. మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి మమ్మల్ని ఢిల్లీ కూడా 5-6 సార్లు ఢిల్లీ తీసుకుపోయినారు సార్. ఢిల్లీకి? ఢిల్లీకి ఎందుకు? అది ఏదో మా
మాట్లాడాలని అది ఉండనియకూడదు, ఇంట్లో ఉంటే మీరు మళ్ళీ చచ్చిపోతారని చాలా బెదిరించింది సార్. ఆర్బీఐలతో పోవాలని తీసుకుపోయినారు సార్ ఢిల్లీకి. అక్కడ తీసుకుపోయి మమ్మల్ని లాటింగ్ లో పడేసి వాళ్ళు బయట ఎక్కడ తిరుగుతున్నారో మాకు తెలియదు సార్. మేము వాళ్ళతో మాట్లాడొచ్చినాం, వీళ్ళతో మాట్లాడొచ్చినామని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారు సార్. పూజల పేరు చెప్పి మస్తు పూజలు చేసింది సార్. ఇంట్లో గర్భసంచి ఆపరేషన్ కూడా అయింది సార్. గర్భసంచి ఆపరేషన్ అయింది. ఇంట్లో భూమిలో ఏమేమో మస్తు పూంచింది సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎవరో బైచిగేరులో దుర్గా సింగ్ అనే ఒక వ్యక్తి మా దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, ఏదో విగ్రహాలు భయంకరంగా ఏదో తప్పు చేశాడు అని అంటున్నాడట. దీనికి తోడు ఇంకా ఎవరో వాడి పేరేమ్మా ముకుంద అనే ఒక వ్యక్తి మీ ఊర్లోకి వస్తే కొడతానంటాడంట, ఊర్లోకి వస్తే దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడంట. ఈ విషయం మీ దృష్టిలో ఉందటమ్మా? సార్ వాళ్ళు చెప్పిన దానికి మా ఆధారాలు ఏం లేవు సార్. వాళ్ళు చెప్పిన దాంట్లయితే వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది, వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందో పబ్లిక్ తెలియాలి కదమ్మా. ఇది ఒకసారి మళ్ళీ ఆ దుర్గా సింగ్ ని తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసి అప్డేట్ చేయండి అమ్మా. బాపట్లలో ద్విత్వా తుపాను నష్టాల నివారణపై జిల్లా అధికారులతో మంత్రి కొలసు పార్థసారథి సమీక్ష నిర్వహించారు. గత తుపాను అనుభవాలను పరిగణలోకి తీసుకొని మరింత స్ఫూర్తితో పనిచేయాలని అధికారులకు సూచించారు. వరి సాగు చేసిన రైతులకు పంట నష్టం జరగకుండా ధాన్యం సేకరణకు వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎస్పీ గారు, జేసీ గారు, డిఆర్ గారితో పాటు అన్ని జిల్లా అధికారులు కూడా హాజరయ్యారు సార్. మనకు కొన్ని రోజుల క్రితం నుంచే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మాకు కంటిన్యూస్గా వస్తూ ఉన్నది. 2 సిస్టంలు బంగాళాఖాతంలో తయారవుతూ ఉండగా ఒకదానికి సెన్యార్ అని పేరు పెట్టడం జరిగింది. ఇంకొకటి ఒక సిస్టమ్ లాగా ఏర్పాటు కాలేదు. ఇది శ్రీలంక వైపు వెళ్తుండగా ఎప్పుడు కోస్ట్ దగ్గర వచ్చింది అప్పుడు ఫార్మ్ అయి ఒక సైక్లోనిక్ నేచర్ అనేది దాన్ని పొందడం జరిగింది. అది శ్రీలంకలో ఎప్పుడు ఏర్పాటైంది, దానికి డిట్వా అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు సార్ అది ఎక్కడ కూడా ల్యాండ్ ఫామ్ చేయకుండా అలాంగ్ ద కోస్ట్ పైన వస్తూ ఉంది అనేది మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతానికి దాని లొకేషన్ను తమిళనాడు దగ్గర ఉంది. శ్రీలంకలో దాని యొక్క వర్షం వలన 56 మంది చనిపోవటం జరిగింది శ్రీలంకలో సార్. అయితే ఇప్పుడు మన జిల్లాలకి అంటే ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలకి దీనివలన హెవీ రెయిన్ఫాల్ వచ్చే ప్రసక్తి ఉంది అని తెలియచేయటం జరిగింది. అవి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, కడప, అలాగే బాపట్ల, పల్నాడు. సో ఈ 7 జిల్లాలకి హై అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజుకి చూసుకుంటే అద్దంకి మరియు చిన్నకంచ ఈ 2 మండలాలకి హై అలర్ట్. అందులో మళ్ళా మనకు ఆర్టీజీఎస్ అవేర్ అని ఒక సాంకేతిక ఒక సంస్థ ఏముంది, వారు అందులో ఒక 5 సచివాలయం స్పెసిఫిక్గా కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ 5 సచివాలయంలో మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సార్. అయితే జిల్లాలో వరి సేకరణ అనేది కూడా జరుగుతూ ఉన్నది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మనకు స్ట్రీమ్లైన్ అయింది సార్. ఇంకా ప్రస్తుతానికి మనము 1000 పైబడి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది కంప్లీట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఎవరు కూడా నిన్న నైట్ నుంచి హార్వెస్ట్ చేయకూడదని అందరు కూడా తెలియచేయటం జరిగింది. వాళ్ళు చేసినా సరే మండల్ వారీగా, గ్రామం వారీగా కొన్ని మనమే తమరి ఒక సలహా ప్రకారం కొన్ని గోడౌన్ స్పేస్ని మనమే ఐడెంటిఫై చేసుకున్నాం సార్. దానికి ఆ గోడౌన్కి ఎవరు ఇన్ఛార్జ్ ఆ ఫోన్ నెంబర్ కూడా నిన్న పాత్రికేయులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ ఆ ఒక గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్తో టెలికాన్ఫరెన్స్ కూడా జేసీ గారు చేసుకుని రైతులు ఎవరైనా చేసి మీ దగ్గర పెట్టుకోలేకపోతే అక్కడ మూవ్ చేయమనేది కూడా మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అవుతుంది సార్. ఇది ఓవరాల్ దిస్ వన్ సార్. నౌ ఐల్ రిక్వెస్ట్ అవర్ జాయింట్ కలెక్టర్స్. Still, what are the challenges? 167 మనం PPCs లాగే ఏర్పాటు చేశాము సార్. అందులో సార్ దిస్ ఇస్ నాట్ డిజిటలీ ఎంటర్డ్ సార్. వీ వాంట్ దట్ టు బి డిజిటలీ ఎంటర్డ్. సమ్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్ షుడ్ బి మేడ్.
for VA, sir, because as and when farmer will come to PPC, sir, sometimes they would have harvested, sometimes they'll harvest after few days. So that data we are not able to capture digitally. That has become a manual data entry, sir. So it is a little challenge which we are facing, sir. So some kind of provision can be given to VAs where actual బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అద్దంకి మండలం దేనువకొండ గ్రామాన్ని సందర్శించారు. మల్లవరం ప్రాజెక్టు ముప్పు గ్రామాల పరిశీలనలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించి వసతులను సమీక్షించారు. బాధితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రభావానికి గురయ్యే కుటుంబాలను నివాస స్థలాలను, తాగునీరు, విద్యుత్, శౌచాలయాలు, రహదారి వంటి సదుపాయాలను కల్పించాలని గ్రామస్తులు విన్నవించారు. జేసీబీలు తర్వాత పవర్ దగ్గర గాలి స్టార్ట్ అయింది. పవర్ సాలు అవన్నీ రెడీగా ఉన్నాయా? క్యాండిల్స్, డ్రైన్స్ అని క్లీన్ చేస్తున్నారు, పల్లెలు, మండల్ హెడ్ క్వార్టర్స్ అన్ని అదే సేమ్ డ్రిల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దిత్వ తుఫాను ప్రకాశం జిల్లాలో 14 మండలాలపై భారీ వర్షాల హెచ్చరిక, కలెక్టర్ అప్రమత్తం. దిత్వ తుఫాన్ ప్రభావంతో 13 బంగ్లాదేశ్ మత్స్యకారులు ఏపీ సముద్ర జిల్లాలో మైరన్ పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. దిత్వ తుఫాను ప్రభావంపై నెల్లూరులో సమీక్ష, జలాశయాల నీటి పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశాలు. ఇంటర్ అనంతరం ఉన్నత విద్యా అవకాశాలపై నానో సంస్థ కెరీర్ ఫేర్, 40కి పైగా విశ్వవిద్యాలయాలతో విద్యార్థులకు అవగాహన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.